ఓం శాంతి. డాక్టర్ సచిన్ పరేబ్ అన్నయ్య చెప్తున్నారు, మీరు ఎప్పుడైనా విమానంలో ప్రయాణించారా, ఫ్లైట్లో ప్రయాణించారా? అయితే ఫ్లైట్లో ఎయిర్ హోస్టెస్ ఒక ప్రకటన చేస్తుంది. ఆమె ఏం చెప్తుంది? క్యాబిన్లో ఆక్సిజన్ ఒత్తిడి తగ్గినప్పుడు ఏమవుతుంది? మాస్కులు వాటంతట అవే కిందకు వస్తాయి, అవునా? అప్పుడు దానిని మీ వైపుకు లాక్కుని ముక్కు మరియు నోటిని కప్పి ఉంచుకోండి. తర్వాత మీకు ఆక్సిజన్ అందుతుంది. ఎందుకంటే ఫ్లైట్ 30,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడ బయట ఉష్ణోగ్రత -40 డిగ్రీస్లో ఉంటుంది మరియు ఆక్సిజన్ ఉండదు. ఒకవేళ ఏదైనా జరిగితే ఆ ఆక్సిజన్ కిందకు వస్తుంది. కానీ వారు దాని తర్వాత మరొక ముఖ్యమైనటువంటి లైన్ చెప్తారు. అది ఏమిటో ఎవరికైనా తెలుసా? వారు ఏం చెప్తారు? అవును, ఇది చాలా ముఖ్యం. ఇతరులకు సహాయం చేయడానికి ముందు మీ మాస్క్ని మీరు మొదట ధరించండి. ఎందుకంటే మీరు ఇతరులకు పెట్టడానికి వెళ్తే వారు చనిపోతారు మరియు ఆక్సిజన్ లేకపోవడం వల్ల మీరు కూడా చనిపోతారు. ఇదే సూత్రం ఇక్కడ కూడా పనిచేస్తుంది. మొదట మిమ్మల్ని మీరు శక్తివంతంగా మార్చుకోండి. అప్పుడు బంధాలన్నీ ఆటోమేటిక్గా ముగిసిపోతాయి. మనం ఎప్పుడైతే శక్తిశాలిగా ఉంటామో మన బంధాలన్నీ ఆటోమేటిక్గా ముగిసిపోతాయి. మమ్మ స్థితి, ఆమె నిశ్చయం ఎంత పటిష్టంగా ఉండి ఉంటుంది. మమ్మ యోగశక్తి ఎంత శక్తివంతంగా ఉండి ఉంటుంది. బాబా ఒక మురళిలో చెప్పారు, ఒకవేళ మీరు మిమ్మల్ని మంచి యోగిగా భావిస్తే మీ ఎదురుగా ఎవరినైనా కూర్చోబెట్టి వారికి దృష్టి ఇచ్చి వారిని అశరీరిగా మార్చండి. ఇది బాబా ఇచ్చిన సవాల్. నేను ఈ శక్తిని దాదీలలో చూశాను. దాదీల్లోనే ఇంతటి శక్తి ఉంటే మరి మమ్మ ఎలా ఉండి ఉంటారో మీరే ఆలోచించండి. నేను పెద్ద దాది ప్రకాశ్మణి దాదీతో ఈ అనుభవాన్ని పొందాను. దీనికి ఎంత సమయం పడుతుందో మీరే చూడండి. హాస్పిటల్లో గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాయి. అక్కడ నా డ్యూటీ ఉండేది. నేను రాత్రంతా పేషెంట్లను చూసి నైట్ డ్యూటీ చేసి బాగా అలసిపోయి ఉన్నాను. నేను సిద్ధమయ్యాను, కానీ వెళ్ళి పడుకోబోతున్నాను. సరిగ్గా అప్పుడే దాది వచ్చారు. ఆ రోజు దీపావళి పండుగ. దాది ప్రతి స్థలాన్ని సందర్శిస్తూ ఉంటారు. నేను మౌంట్ ఆబులోని గ్లోబల్ హాస్పిటల్ గురించి చెప్తున్నాను. అక్కడ నేను 3-4 సంవత్సరాల సేవ చేశాను. దాది వచ్చారు, ఆపై లిఫ్ట్లోకి వెళ్ళారు. దాదితో పాటు మున్ని అక్కయ్య, మోహిని అక్కయ్య కూడా ఉన్నారు. అయితే అక్కడ లిఫ్ట్ తలుపు మూయడానికి ఎవరూ లేరు. అందరూ సీటు పట్టుకోవడానికి పరిగెత్తారని నేను అనుకున్నాను. దాది వచ్చారు కాబట్టి మేము దృష్టి తీసుకోవడానికి వచ్చాం. నేను తలుపు మోస్తాను అని అన్నాను. నా అదృష్టం తెరుచుకోబోతుందని నాకు అస్సలు తెలియదు. నేను తలుపు మూసాను. అది కొంచెం బరువైన లిఫ్ట్, నెమ్మదిగా వెళ్ళేది. నేను తలుపు మూసి వెనక్కి తిరిగి చూడగా వెనుక పెద్ద దాది నిలబడి ఉన్నారు. ఆమె వెనకాలే మున్ని అక్కయ్య, మోహిని అక్కయ్య అలా నిలబడి ఉన్నారు. మీలో పెద్ద దాదిని అంటే ప్రకాశ్మణి దాదిని ఎవరెవరు కలిశారు? మీ అందరికీ తెలుసు కదా. దాది సంతోషంగా ఉన్నప్పుడు తన మెడను ఇలా ఇలా కదిలిస్తూ అనేవారు. మీకు గుర్తే ఉండి ఉంటుంది కదూ. దాది ఆ రోజు చాలా ఆనందంలో ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ప్రకాశ్మణి దాది ఆమె తలను ఇలా ఊపుతూ నాకు దృష్టి ఇస్తున్నారు. మీరే ఆలోచించండి, గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? కానీ దాది ఎప్పుడైతే దృష్టి ఇచ్చారో వెంటనే నేను అశరీరిగా అయిపోయాను. బాడీలెస్ స్టేజ్, ఆనందమైన పరమానంద స్థితిలోకి నేను వెళ్ళిపోయాను. కేవలం దాది యొక్క ఒకే ఒక్క దృష్టితో నేను దానిని అనుభవిస్తున్నాను. నాకు ఎంతో సంతోషం కలుగుతుంది. మరి దాది స్థితి ఎలా ఉండి ఉంటుంది? నేను చాలా తేలికగా బరువు లేనట్లు అయిపోయాను. నేను బాబాతో అంటున్నాను, బాబా లిఫ్ట్ను ఆపకు, అలాగే వెళ్ళనివ్వు. నేను నా దేహాభిమానాన్ని పూర్తిగా మర్చిపోయాను. లిఫ్ట్ ఎప్పుడు ఆగిపోయిందో అనే విషయాన్ని కూడా నేను మర్చిపోయాను. కానీ నేను తలుపు తెరవడం లేదు. అప్పుడు ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఉరుము ఉరిమినట్లు ఒక శబ్దం వినిపించింది. అది ఎవరి శబ్దమో మీరు అర్థం చేసుకోవచ్చు. మున్ని అక్కయ్య గారి శబ్దం. తలుపు తీయండి అని పిలిచారు. అప్పుడు నేను వాస్తవంలోకి, అంటే ఈ భూమి మీదకి వచ్చాను. నాకు స్పృహ వచ్చింది. నేను సరే సరే అన్నాను.
కానీ నేను ఈ విషయాన్ని మీతో ఎందుకు పంచుకుంటున్నాను అంటే అది యోగ శక్తి. మీకు అర్థమవుతుందా? నడుస్తున్నా తిరుగుతున్నా కూడా దాది ఈ స్థితిలోనే ఉండేవారు. దాది మరియు మమ్మ క్లాస్మేట్స్, మీకు తెలుసా? వారు పక్కపక్కనే కూర్చునేవారు. దాదిని ఇంతటి శక్తివంతమైన స్థితిని కలిగి ఉంటే ఇక మమ్మ స్థితి ఎంతటి శక్తివంతంగా ఉండి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. దాది మమ్మను ఒక ఆదర్శంగా, ఐడల్గా భావించేవారు. ఎందుకంటే మమ్మ ఆల్రౌండర్. మమ్మ బెంజో వాయించేవారు, సితార వాయించేవారు, కవితలు రాసేవారు, బాగా పాటలు పాడేవారు, చక్కగా నాట్యం చేసేవారు. మమ్మలో చిన్నప్పటి నుండి, అంటే పాఠశాలలో ఉన్నప్పటి నుండే అన్ని విశేషతలు ఉండేవి. యోగ స్థితి అంటే ఇదే. మమ్మ లాంటి స్థితిని తయారు చేసుకోగలిగినప్పుడే అది సాధ్యమవుతుంది. కానీ ఇది సాధ్యమే, ఇదేమీ కఠినమైనది కాదు. ఇది కొంచెం శ్రమతో కూడుకున్నదే కావచ్చు, కానీ అసాధ్యం మాత్రం కాదు. నడుస్తున్నా తిరుగుతున్నా మమ్మ ఎల్లప్పుడూ ఆ స్థితిలోనే ఉండేవారు. దాన్నే సోల్ కాన్షియస్, ఆత్మస్మృతి యొక్క స్థితి అంటారు. నేను మీకు ఒక అనుభవాన్ని చెప్తాను. మా వద్దకు ఒక అన్నయ్య వచ్చేవారు. ఇప్పుడు ఆయన శరీరాన్ని వదిలేశారు. సాకార మమ్మ ఉన్న కాలంలో మమ్మ ఆమె వయసులోనే ఉన్నారు. అయితే ఆమె వయసులోనే ఆమె పాలన ఎలా ఇచ్చారంటే ఆ వ్యక్తి ఆయన నిర్వేరు సోదరుడితో పాటు ఆ సమయంలో మీరందరూ యువకులుగా ఉన్నప్పుడు నేవీలో సేవలు అందించేవారు. ముంబైలోని ఆ విధంగా మమ్మ ప్రతి కర్మ చేస్తున్నప్పుడు తన స్థితిని స్థిరంగా ఉంచుకునేవారు. ఆమె అంతటి శ్రద్ధ పెట్టేవారు. ఆయన మమ్మకు చాలా దగ్గరగా ఉండడం వల్ల ఆమెను ఎంతో నిశ్చింతంగా గమనించారు. అందుకే ఆయన అంటారు, నడుస్తూ తిరుగుతున్నప్పుడు కూడా మమ్మ యొక్క ఆ ఉన్నతమైన స్థితిని మేము కళ్ళారా చూసాము అని. కానీ దీని వెనక ఎంతో సాధన ఉంది మరియు దానికి పునాది నిశ్చయం. మమ్మలో ఒక్కటంటే ఒక్క సందేహం కూడా ఉండేది కాదు. బాబా ఏదైనా చెప్పారంటే అది జరుగుతుందా లేదా అనే ప్రశ్నే ఉండేదే కాదు. మధుబన్లో బ్రాహ్మణుల సందడి ఉంది. ఆ సమయంలో మురళి క్లాస్ ముగిసింది మరియు ఆ గ్రూప్ తిరిగి వెళ్ళిపోతుంది. వారు బాబాకు బాయ్ బాయ్ చెప్పి పాండా భవన్ గేట్ వద్దకు చేరుకున్నారు. అప్పుడు బాబా మమ్మతో అంటున్నారు, మమ్మ, పిల్లలు వచ్చారు కదా, వారికి కొంచెం ప్రసాదం తినిపించవా అని. మీరు ఆలోచించండి, వారు అప్పటికే వెళ్ళిపోతున్నారు. ఆ రోజుల్లో కార్లు ఉండేవి కావు, బస్సులోనే వెళ్ళాలి. మరి మమ్మ ఎలాంటి సమాధానం ఇచ్చారో ఆలోచించండి. అలా జరగడం సాధ్యమేనా? వారు బస్సు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నారు. వారు వెళ్ళిపోయే సమయంలో బాబా అడుగుతున్నారు, పిల్లలకు టోలీ తినిపించవా అని. మమ్మ సరే బాబా అని చెప్పి వెంటనే టోలీ తయారు చేయడానికి కిచెన్లోకి వెళ్ళారు. ఇప్పుడు అక్కయ్యలు అనుకుంటున్నారు, మమ్మ ఇంత త్వరగా ఎలా తయారు చేస్తారు? వారు వెళ్ళిపోతారు కదా, బాబా చెప్పారు కానీ అది అసలు సాధ్యమవుతుందా లేదా అని. కానీ మమ్మకు ఎలాంటి సందేహం లేదు. బాబా చెప్పారు అంతే, నో డౌట్. మీరే ఆలోచించండి, ఆమెకి ఎంతటి నిశ్చయం ఉండి ఉంటుంది. ఆ గ్రూప్ వారు అప్పటికి వెళ్ళిపోయారు. బస్ స్టాండ్కు చేరుకుని బస్ కోసం లైన్లో నిలబడి బస్ ఎక్కుతూ ఉండి ఉంటారు. ఇక్కడ మమ్మ టోలీ తయారు చేస్తున్నారు, ఎందుకంటే బాబా చెప్పారు కాబట్టి. ఆ తర్వాత టోలీ తయారు చేసి డబ్బాలో ప్యాక్ చేసి ఒక అన్నయ్యతో పంపిస్తారు. ఆ అన్నయ్య పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ బస్సు డిపో నుండి అప్పుడే బయలుదేరుతుంది. ఆ అన్నయ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి బస్సు కిటికీలో నుండి ఆ ప్రసాదాన్ని అందిస్తూ, మమ్మ మరియు బాబా మీ అందరి కోసం టోలీ పంపించారు అని చెప్పారు. వారికి ఆ టోలీ దొరికినప్పుడు వారు ఎంత సంతోషించి ఉంటారో మీరే ఆలోచించండి. ఇది సాధ్యమేనా? ఒకవేళ మమ్మ కనుక ఇప్పుడు సమయం లేదు, వారు అక్కడికి వెళ్ళిపోయారు బస్ స్టాండ్కి, ఇప్పుడు టోలీ ఏం తయారు చేస్తాం, వచ్చేసారి ఇద్దాంలే అని ఆలోచించి ఉంటే. కానీ మమ్మ అలా అనలేదే. మీకు అర్థమవుతుందా నిశ్చయం అంటే ఏమిటో? దీనినే నిశ్చయము అంటారు. బాబా చెప్పారు, మమ్మ చేశారు. బాబా చెప్పారు, మమ్మ దాన్ని జీవితంలో ఆచరించారు. నిశ్చయం ఉండేది, అందుకే ఆమె నెంబర్ 1 ఎందుకు అవ్వరు?
అసలు ఎలాంటి డౌట్ ఉండేదే కాదు. అవుతుందా, అవ్వదా, ఎలా అవుతుంది, ఏమో, ఏమీ లేదు, బాబా చెప్పారంతే అంతే. మరియు మా అమ్మ ఎంత మెచ్యూరిటీ చెందిన వారంటే, ఈ రోజుల్లో కొందరు బ్రాహ్మణులు, అన్నయ్యలు, అక్కయ్యలు నేను చూస్తూ ఉంటాను కదా, ఒకవేళ మిమ్మల్ని ఏదైనా ప్రశ్న అడిగితే చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు కదా, మేము క్లాసెస్ తీసుకున్నప్పుడు మమ్మల్ని అడుగుతారు, మీరు ఆత్మల పరంధామం గురించి చెప్పారు, అది ఎక్కడ ఉందో చూపించారు, మరి ఈ జంతువుల పరంధామం ఎక్కడ ఉంది, జంతువులు పక్షుల పరంధామం ఎటువైపు ఉంది అని. అప్పుడు కొందరు బాబా పిల్లలు, అటు పక్కనే ఎక్కడో ఉండుంటుంది, పక్కనే, హరే బాబా ఏ మురళిలో చెప్పారు పక్కన ఉంటుంది, సైడ్లో ఉంటుంది, కింద ఉంటుంది అని మీకు తెలియనప్పుడు సైలెంట్గా ఉండాలి. మా అమ్మ యొక్క విశేషత ఏమిటంటే, డ్రామా గురించిన విషయాలపై ఎంతోమంది అన్నయ్యలు, అక్కయ్యలు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేవారు. అచ్చం అలాగే ఖచ్చితంగా కళ్యాణకారిగా మళ్ళీ రిపీట్ అవుతుంది అని. అయితే మా అమ్మను డ్రామా గురించి ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు మా అమ్మ ఇచ్చే ఒకే ఒక సమాధానం, బాబా దీని గురించి ఇంకా చెప్పలేదు అని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టేవారు. మా అమ్మ ఎప్పుడు ఇలా అనలేదు, లేదు నేను చెప్తాను కదా, ఇది ఇలా ఇలా ఉంటుంది అని ఏమీ చెప్పలేదు. ఏది తెలియదో అది తెలియదు, ఏది తెలుసో అది తెలుసు. మీకు ఈ విషయం అర్థమవుతుందా? ఇది చాలా పెద్ద విశేషత. దీన్ని మనం నేర్చుకోవాలి. దీనిని మనం మా అమ్మ నుండి నేర్చుకోవాలి. నేను ముంబైకి చెందిన చాలా అనుభవాలను, రమేష్ భాయ్ మాకు వినిపించిన అనుభవాలను, సరే నేను ఇక్కడికి వచ్చే సమయానికి జగదీష్ భాయ్ క్లాస్ నడుస్తుంది. ఇక్కడ చాలామంది మాతలు కూర్చుని ఉన్నారు. జగదీష్ భాయ్ ఒక అనుభవాన్ని వినిపించారు. ఇది నిజంగా నేర్చుకోదగ్గ విషయం. వీరంతా కూడా మా అమ్మను అనుభూతి చేసుకున్నారు, జ్ఞానదేవి సరస్వతి ఎలా ఉంటారు అని. జగదీష్ అన్నయ్య ఒకసారి మా అమ్మను ఒక ప్రశ్న అడిగారు. మా అమ్మ, నిజానికి అన్ని గుణాలు 36 గుణాలు చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే మా అమ్మ గుణాల గని. కానీ ఒకవేళ ఈ 36 గుణాలలో నుండి ఏదైనా ఒక గుణాన్ని మాత్రమే ఎంచుకోవాల్సి వస్తే మీరు ఏ గుణాన్ని సెలెక్ట్ చేసుకుంటారు అని అడిగారు. ఇది చాలా కష్టమైన ప్రశ్న. అడిగిన వారు మహానాత్ముడే జగదీష్ అన్నయ్య. సమాధానం చెప్పే మా అమ్మ కూడా మహాత్మురాలే. మా అమ్మ అన్నారు, అలా కాదు, ప్రతి గుణానికి దానికంటూ ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గుణం ఎక్కువ ముఖ్యం, ఆ గుణం తక్కువ ముఖ్యమని నువ్వు అలా చెప్పలేవు అని. కానీ జగదీష్ అన్నయ్య మళ్ళీ పట్టుపట్టారు, లేదు మమ్మ, ఒకవేళ మీకు ఆ 36 గుణాలలో నుండి కేవలం ఒక్కదాన్నే ఎంచుకునే అవకాశం వస్తే దేన్ని సెలెక్ట్ చేసుకుంటారు అని. ఈరోజు దాని గురించే బాబా మురళిల్లో చెప్పారు కదా. కానీ మా అమ్మ ఆ రోజు జగదీష్ అన్నయ్యకి సమాధానం ఇచ్చారు, నిజానికి అన్ని గుణాలు ముఖ్యమైనవి, నేను ఇది ఎక్కువ అది తక్కువ అని ఎలాంటి భేదం చూపించను. కానీ ఒకవేళ నేను సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తే అన్ని గుణాలలో నేను దృఢత్వాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. శ్రేష్టమైన సంకల్పాల్లో దృఢత్వంగా ఉండాలి అని మా అమ్మ చెప్పారు. శ్రేష్టమైన సంకల్పాల్లో దృఢంగా ఉండటం. మరియు బాబా ఇప్పుడు మురళిల్లో నడిపించారు కదా, దృఢత్వమే తపస్సు, దృఢత్వమే తపస్సు అని. తపస్సు అంటే ఇంకేమీ కాదు. తపస్సు అంటే మీరు ఏ శ్రేష్ఠ సంకల్పాలనేది తీసుకుంటారో వాటిలో దృఢంగా స్థిరపడి ఉండటం. దీనిలోనే నెంబర్లు తయారవుతాయి. నేను సెంటర్లో ఉంటాను కాబట్టి మేము కుమారులతో అమృతవేళ మెడిటేషన్ చేయిస్తాను. ఒకరోజు ఒక కుమారుడు రాలేదు. దాంతో నేను అతన్ని అడిగాను, ఏమైంది అన్నయ్య, ఈరోజు అమృతవేళ యోగం చేయడానికి రాలేదు అని. అప్పుడు ఆ కుమారుడు నాకు ఎలాంటి సమాధానం ఇచ్చాడో తెలుసా? ఏమని ఇచ్చాడంటే, నేను చెయ్యను సచిన్ బాయ్, కల్పకృతం కూడా నేను లేవలేదు అని ఇలా చెప్పాడనమాట. నేను అన్నాను, కల్పకృతం కూడా లేవలేదా, దాని అర్థం ఏంటి అని. దానికి అన్నయ్య నాతో ఇంకా ఏమన్నాడంటే, సచిన్ బాయ్ మీరు 5000 సంవత్సరాల క్రితం కూడా నన్ను ఇదే ప్రశ్న అడిగారు, అప్పుడు కూడా నేను ఇదే సమాధానం ఇచ్చాను. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత కూడా మీరు నన్ను ఇదే అడగబోతున్నారు, అప్పుడు కూడా నేను నా సమాధానం ఇదే ఉండుంటుంది. ఇప్పుడు ఇలాంటి ఆత్మను మీరేమంటారు? దృఢత్వం ఉండాలి, కానీ ప్రతికూల ఆలోచనలో దృఢత్వం ఉండకూడదు.
చాలామంది అన్నయ్యలు అక్కయ్యలు నెగిటివ్ విషయాల్లో దృఢంగా ఉంటారు. అది తప్పు. మీరు జ్ఞానాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు మమ్మ మురళిలో చెప్పారు మాయ ఎలా ప్రవేశిస్తుందో అని. ఇది మాయ యొక్క వెనుక తలుపులో ప్రవేశం. దీనిని అర్థం చేసుకోండి. బ్యాక్ డోర్ ఎంట్రీ. మమ్మ చెప్పారు దృఢత్వమే సాధన. సాధన అంటే ఇంకేమీ కాదు అని. ఈ రోజుల్లో అన్నయ్యలు అక్కలు మెడిటేషన్లో ఎందుకు కూర్చోలేకపోతున్నారు? ఎందుకంటే మనం బీజరూప స్థితిలోకి వెళ్ళేంత వరకు వికర్మలు వినాశనం కావు అనే విషయం మీకు తెలుసు. విషయం తెలిసినప్పటికీ ఎవరు చేయడం లేదు. మరి బాబా మాత్రం ఏం చేస్తారు? అందుకే దృఢత్వాన్ని తక్కువగా అంచనా వేయకండి. దృఢత్వమే తపస్సు. తపస్సు అంటే ఇంకేమీ కాదు. ఇల్లు వాకిలి వదిలేయడం కాదు. శ్రేష్ఠ సంకల్పంలో స్థిరపడడం, దృఢంగా ఉండటం. ఒకే సంకల్పంలో స్థిరపడడం కూడా తపస్సే. కానీ అందులో దృఢత్వం ఉండాలి. బాబా మురళిలో చెప్పాల్సి వచ్చింది. ఎప్పుడైతే బాబా చూసారో చాలామంది పిల్లలు అంటారు బాబా ఇంత మాత్రం నడుస్తుంది అని చెప్పి. ఈ ఇంత మాత్రం నడుస్తుంది అనే పదం ఉందే, ఇది మిమ్మల్ని ఏం చేస్తుంది? లూజ్ చేసేస్తుంది. మీరు దృఢత్వం నుండి కిందకు పడిపోతారు. ఆ తర్వాత బాబా చెప్పారు చాలామంది పిల్లలు అంటారు బాబా మేము ఇంకా సంపూర్ణంగా అవ్వలేదు కదా, మరి సంపూర్ణంగా అయ్యేంత వరకు తప్పులైతే జరుగుతూనే ఉంటాయి, మేము ఇంకా కేవలం పురుషార్థులమే కదా అని. ఇక్కడే మమ్మ పట్టుకునేవారు. మమ్మ నిఘంటువులో పురుషార్థి అనే పదానికి నిర్వచనం వేరుగా ఉండేది. మీరందరూ వినే ఉంటారు. పురుషార్థి అంటే తప్పులు మళ్ళీ పునరావృతం అవ్వకూడదు, రిపీట్ కాకూడదు. రిపీట్ అయ్యిందంటే అది ఒక నిర్ణయంగా మారిపోతుంది. మేము మేనేజ్మెంట్లో అలా చెప్తూ ఉంటాం. వెన్ యూ రిపీట్ ఏ మిస్టేక్ ఇట్ ఈజ్ ఏ డెసిషన్. మీరు ఒక తప్పును మళ్ళీ చేస్తే అదే మీ నిర్ణయం అవుతుంది. కాబట్టి దృఢత్వాన్ని తేలిగ్గా తీసుకోకండి. దృఢత్వం అనే గుణం మిమ్మల్ని సంపూర్ణ స్థితికి చేర్చగలదు. కేవలం శ్రేష్ఠ సంకల్పాల్లో దృఢంగా ఉండాలి. ఎందుకు కాదు? పూర్వం మన బట్టీలు చేసేటప్పుడు 8 గంటలు కూర్చోగలిగేవారం. ఈ రోజుల్లో అన్నయ్యలు అక్కలు 1 గంట కూర్చోవడం కూడా కష్టంగా ఉంటుంది. వారు అంటారు మధ్యలో ఏదైనా క్లాస్ వినిపించండి అని. ఎందుకంటే జ్ఞానం వినడం చాలా బాగుంటుంది, కానీ కూర్చొని యోగం చేయడం కష్టంగా అనిపిస్తుంది. మనం శరీరాన్ని స్థిరంగా కూర్చోబెట్టనప్పుడు మనసు ఎలా కూర్చుంటుంది? మొదటి శరీరం స్థిరంగా ఉండాలి కదా. మీకు ఒక తమాషా విషయం చెప్తాను. పాండా భవన్లో మాకు 8 గంటల బట్టి ఉంది. అందులో విదేశీయులు కూడా ఉన్నారు. మరి 8 గంటలు అలా కూర్చునేసరికి కాళ్ళల్లో నొప్పులు మొదలవుతాయి కదా. దాంతో మేము కాళ్ళు మార్చుకోవడం, ఇటు అటు కదలడం లాంటివి చేస్తున్నాము. కానీ ఒక సోదరుడు మాత్రం అస్సలు కదలకుండా చాలా గంటల పాటు అలానే కూర్చుని ఉన్నాడు. అతను కదలకుండా కూర్చోవడం చూసి మాకు అనిపించింది ఇతని యోగం చాలా బాగుండి ఉంటుంది అని. బట్టి పూర్తయిన తర్వాత ఆ సోదరుడు ఎంతో సంతోషంతో ఎగురుతున్నాడు, చాలా ఆనందపడుతున్నాడు. దాంతో మాకు అనిపించింది అతనికి ఏదో ఒక మంచి అనుభవం కలిగి ఉంటుంది అని. మేము అతన్ని అడిగాం, ఏమైందన్నయ్య, నీకు ఎలాంటి అనుభవం కలిగింది అని. అతడు అన్నాడు, అనుభవం ఏమీ కాలేదు అని. నేను అన్నాను, మరి ఎందుకు అంతలా ఎగిరిపోతున్నావు? దానికి అతడు, ఈరోజు నాకు ఒక విషయం తెలిసింది, నేను కళ్ళు తెరిచి కూడా పడుకోగలను అని. నాకే తెలియలేదు, నేను అలా పడుకుని ఉన్నానని చెప్పాడు. ఇది తపస్సు కాదు, ఎందుకంటే దీనివల్ల సంస్కారాలు మారవు. ఐ ఆమ్ సారీ. నేను ఇప్పుడు ఈ విషయానికి వస్తున్నాను. మీరందరూ వినే ఉంటారు. మీలో చార్ట్ ఎవరెవరు ఉంచుకుంటారో నాకు తెలియదు. చార్ట్ పెట్టుకుంటారా? ఒక వ్యక్తి చార్ట్ పెట్టుకున్నప్పుడు 2, 2:30, 3 3 అని చేతులు కూడా ఎత్తుతారు కదా. మమ్మ ప్రతిరోజు దాదీల కచేరీ తీసుకునేవారు. కచేరీ అంటే తెలుసా? కచేరీ అంటే కోర్టు అని అర్థం. సాయంత్రం పడుకునే ముందు మమ్మ అడిగే మొదటి ప్రశ్న ఎంత ముఖ్యమైనదో చూడండి. ఈ ప్రశ్న మొన్న ఆదివారం మురళిలో కూడా వచ్చింది. మొదటి ప్రశ్న, ఈరోజు ఎవరిలో అవగుణాన్ని కానీ చెడును కానీ లోపాన్ని కానీ చూసారా? రెండవ ప్రశ్న, ఆ అవగుణాన్ని చూసి దానిని మీ మనసులో ఉంచుకున్నారా?
మూడవ ప్రశ్న, మనసులో ఉంచుకుని దానిని ఇతరుల ముందు వర్ణించారా? ఎవరైతే ఈ మూడింటిని దాటి పాస్ అవుతారో వారి పేరు బోర్డు మీద పెట్టేవారు. ఇతరుల అవగుణాన్ని మనసులో పెట్టుకోకూడదని మమ్మ ఎంతటి లోతైన శ్రద్ధ పెట్టేవారో ఆలోచించండి. ఎందుకంటే అలా మనసులో పెట్టుకుంటే ఇక యోగం కుదరదు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారా? ఇంకా 3 వారాల క్రితం వచ్చిన అవ్యక్త మురళిలో కూడా బాబా చెప్పారు, ఎవరి బలహీనతను చూడకూడదు, వినకూడదు అని. మీరు మీ యోగాన్ని చక్కగా శక్తివంతంగా ఉంచుకోవాలనుకుంటే ఇది చాలా పెద్ద నియమం. ఎందుకంటే ఇతరుల అవగుణాన్ని చూసారా, మీ యోగం పాడైపోయినట్లే. యోగం అస్సలు కుదరదు. ఎందుకంటే ఆ చెడు ఆలోచనలే లోపల తిరుగుతూ ఉంటాయి. దీనిపైనే మమ్మ యొక్క పూర్తి శ్రద్ధ ఉండేది. అప్పుడు మమ్మని అడిగారు, మమ్మ మరి అలాంటప్పుడు వ్యవహారం ఎలా నడుస్తుంది? అందరూ తప్పులు చేస్తూ ఉంటారు కదా, మనం చూస్తూ ఊరుకోవాలా? వారికి చెప్పాలి కదా. దానికి మమ్మ అన్నారు, తప్పకుండా చెప్పాలి, కానీ దానికి ఒక పద్ధతి ఉంది. తర్వాత బాబా కూడా మురళిలో ఈ విషయాన్ని చెప్పారు. కానీ మమ్మ దీన్ని సాకారంలో ముందే ప్రారంభించారు. అదేమిటంటే, మొదట ఆ వ్యక్తిలో ఉన్న విశేషతను వర్ణించండి. తర్వాత వారిలో ధైర్యం వస్తుంది. మీరు నేరుగా వారి తప్పుని చెప్తే వారిలో మార్పు రాదు. మొదట వారి మంచిని మెచ్చుకుంటూ, మీరు చాలా మంచివాడివి, ఈ పని చాలా బాగా చేశావు అని చెప్పి ఆ తర్వాత విషయం చెప్పాలి. కానీ మీరు చెప్పేటప్పుడు కూడా నువ్వు చేసింది తప్పు అని అనకండి. నువ్వు చేసిన దానికంటే ఇలా చేసి ఉంటే ఇంకా బాగుండేది అని ఒక పరిష్కారాన్ని చూపించండి. అలా చెప్తే మీరు వారిని నిందించినట్లు కానీ తప్పు పట్టినట్లు కానీ ఉండదు. మీరు కేవలం సలహా ఇస్తున్నట్లు ఉంటుంది. దీనివల్ల వారి అహంకారం దెబ్బతినదు. అవునా కాదా? కాబట్టి మీ యోగాన్ని చక్కగా ఉంచుకోవడానికి ఇది చాలా ముఖ్యమైన నియమం. ఎందుకంటే మన దృష్టిలో ఇతరుల అవగుణాలనేవి ఉండకూడదు. ఇలా చెప్తే వారి అహంకారం దెబ్బతినదు. అవునా కాదా చెప్పండి? మన యోగాన్ని చక్కగా ఉంచుకోవడానికి ఇది చాలా ముఖ్యమైన నియమం. ఎందుకంటే మన దృష్టిలో ఇతరుల అవగుణాలనేవి ఉండకూడదు. సర్వస్వ త్యాగి అంటే బాబా మురళిలో యోగం గురించి చెప్పారు. సర్వస్వ త్యాగి అంటే ఇతరుల అవగుణాలని చూడటాన్ని కూడా త్యాగం చేయటం అని అర్థం. ఈ రోజుల్లో అందరూ ఇలాంటి విషయాల వల్లనే ఎక్కువగా డిస్టర్బ్ చెందుతున్నారని నేను చూస్తున్నాను. చాలామంది నాతో అంటూ ఉంటారు, బయట ప్రపంచం ఎలాగో ఖరాబ్ అయిపోయింది, కానీ ఇక్కడ జ్ఞానంలో ఉన్న ఆత్మలు కూడా ఇలానే ప్రవర్తిస్తున్నారని. కొందరు బాబా పిల్లలు కలత చెందుతుంటారు, వీరు ఇంత పాతవారై ఉండి కూడా ఇలా చేస్తున్నారేంటి, ఇన్ని సంవత్సరాల నుండి జ్ఞానంలో ఉండి కూడా ఇలా ప్రవర్తిస్తున్నారేంటి అని ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మీరు వారి మంచి గుణాలను చూస్తున్నారా లేక అవగుణాలను చూసారా? మీ యోగం పోయినట్లే. సూరజ్ అన్నయ్య ఒక అనుభవాన్ని పంచుకున్నారు. అన్నయ్యకు నిరంతర యోగం చాటు ఉండేది. 1 సెకండ్ యోగం తప్పినా అన్నయ్యకు తెలిసిపోయేది. అంత చక్కటి చార్ట్ను అన్నయ్య మెయింటైన్ చేసేవారు. అలాంటి సమయంలో ఒక రోజు ఆయన దృష్టి ఒక ఆత్మ మీద పడింది. ఆ ఆత్మ ఏదో తప్పు చేస్తుంది, అంటే చేయకూడని పని చేస్తుంది. ఆయన ఆ తప్పును చూశారు. ఎప్పుడైతే చూశారో అప్పటి నుండి అన్నయ్య యోగం ముక్కలైపోయింది, లింకు తెగిపోయింది. ఆయన ఎంత ప్రయత్నిస్తున్నా మనసులో మళ్ళీ మళ్ళీ అదే దృశ్యం కనిపిస్తుంది. ఆ రోజుల్లో 2 రోజులకు ఒకసారి బాబా వచ్చేవారు. సూరజ్ భాయ్ బాబాను కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చూశారంటే, ఏ ఆత్మ అయితే తప్పు చేసిందో బాబా ఆ ఆత్మకు తన 2 చేతులతో నిండుగా ప్రసాదం ఇస్తున్నారు. అది చూడగానే సూరజ్ అన్నయ్య బుద్ధిలో జ్ఞానోదయం అయింది. అన్ని విషయాలు తెలిసిన భగవంతుడి ప్రేమలో ఎలాంటి లోటు రాలేదు. కానీ నేను ఆ ఆత్మ యొక్క ఒక్క అవగుణాన్ని చూసి నా యోగాన్ని పాడు చేసుకున్నానని గ్రహించారు. తప్పు మరొకరు చేస్తే నష్టం నాకా? ఇది తెలివైన పని కాదు కదా. అప్పుడు అన్నయ్య తన మనసులో ఒక విషయాన్ని స్థిరపరుచుకున్నారు. ఇతరుల అవగుణాన్ని మన మనసులో కూడా ఉంచుకోకూడదు. ఆ ఆత్మకు బాబా శక్తిని ఇవ్వాలి. అప్పుడు అన్నయ్య ఇక్కడ మనసులో ఇలా అనుకున్నారు, అవగుణాల్ని మనసు మీద కూడా పెట్టుకోకూడదు.
బాబా ఆత్మకు శక్తినివ్వాలి అని. ఇదే ఈరోజు స్లోగన్. ఈరోజు స్లోగన్ ఏంటి? చెడిపోయిన పనులు, సంస్కారాలు మరియు ఈ మూడు విషయాల గురించి చెప్పారు. వీటన్నిటిని మీరు సరిచేసుకోవాలి అంటే ఇదే పనిచేస్తుంది. ఈరోజు ఉన్న ఏకైక చికిత్స ఇదే, మరేది పనిచేయదు. నేను ఈ రంగంలో ఉన్నాను కాబట్టి మీకు ఇది చెప్తున్నాను. మీరు అనుకోవచ్చు అందరూ మారడం లేదు అని. నాకు గుర్తుంది 1996 డైమండ్ జూబ్లీ సంవత్సరం మమ్మ నుండి ఒక సందేశం వచ్చింది. మమ్మ చెప్పారు, ఇకపై సంస్కారాల వేగం యొక్క పేపర్ వస్తుంది. కేవలం సంస్కారాలు రావు, అవి చాలా ఫోర్స్తో వస్తాయి అని. మరియు చెప్పడం వల్ల ఎవరు మారరు. మీరు ఎవరైనా మార్చాలి అంటే వారి పట్ల శుభ భావన, శుభకామన ఉంచాలి. అంతేగాని నోటితో చెప్పడం వల్ల జరగదు. నీ పట్ల నాకు శుభ భావన ఉంది అని పైకి చెప్పడం వల్ల కాదు. ఆ శుభ భావన యొక్క వైబ్రేషన్స్ వారి వరకు వెళ్ళాలి. అప్పుడే పరివర్తన సాధ్యమవుతుంది, లేకపోతే అవ్వదు. ఆ శుభభావన యొక్క వైబ్రేషన్స్ వెళ్ళినప్పుడే పరివర్తన సాధ్యమవుతుంది. భగవద్గీత 3వ అధ్యాయంలో 27వ శ్లోకం ఉంది. అహంకారంతో మునిగిపోయిన ఆత్మ నేనే చేస్తున్నాను, నేనే కర్తను అని అంటుంది. కానీ భగవద్గీత ఏం చెప్తుందంటే నువ్వు ఏమీ చేయడం లేదు, నిన్ను వేరే ఎవరో చేయిస్తున్నారు అని. ఈ భావన కనుక మీ జీవితంలోకి వస్తే మీరు పూర్తిగా డబల్ లైట్ అయిపోతారు. నేను ఈ విషయాన్ని స్వయంగా అనుభవం చేసుకున్నాను, అందుకే మీకు నేను వినిపిస్తున్నాను. మీలో చాలామంది ఈ అనుభవాన్ని యూట్యూబ్లో కూడా విని ఉంటారు. ఇది అక్కడ బాగా వైరల్ అయింది. ఇది 2000 సంవత్సరంలో జరిగిన మాట. అప్పుడు మేము జ్ఞానంలోకి వచ్చి 5 ఏళ్ళు పూర్తయిన కొత్త పిల్లలం. ఆ సమయంలో ఢిల్లీ నుండి కలకత్తా వరకు ఒక పెద్ద క్యాంపెయిన్ నడుస్తుంది. ఢిల్లీలోని సిరి ఫోర్ట్లో ఈ ఆల్ ఇండియా క్యాంపెయిన్ ప్రారంభమైంది. అక్కడి నుండి మేము గజియాబాద్, యూపీ, బీహార్ దాటుకుంటూ కలకత్తా వెళ్ళాం. అది చాలా గుర్తుండిపోయే యాత్ర. అయితే ఆ శుభభావన యొక్క వైబ్రేషన్స్ వెళ్ళినప్పుడే మనకి పరివర్తన అనేది సాధ్యమవుతుందని చెప్పారు కదా. అది చాలా గుర్తుండిపోయే యాత్ర. ఆ సమయంలో 15 రోజుల తర్వాత నేను లక్నో చేరుకున్నాను. లక్నోలో మా టీం లీడర్ డాక్టర్ గిరీష్ పటేల్ గారు. ఆయన చాలా సీనియర్ వ్యక్తి. కానీ లక్నో రాగానే ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. అన్నయ్యకు ఒంట్లో బాగోలేకపోవడంతో అక్కడ దీదీ నాతో అన్నారు, సచిన్ అన్నయ్య, ఇది చాలా ముఖ్యమైన ప్రోగ్రాం, గిరీష్ భాయ్ ఎలాగో వెళ్ళలేరు కాబట్టి ఇప్పుడు నువ్వే వెళ్ళాల్సి ఉంటుంది అని. నేను సరే అన్నాను. రోజులాగే వెళ్ళి అదే జ్ఞానాన్ని వినిపించాలి కదా అనుకున్నాను. కానీ మేము ఆ స్థలానికి వెళ్ళేసరికి అది ఒక హాస్పిటల్ ఆడిటోరియం. అక్కడ కూర్చున్న డాక్టర్లందరూ మెడలో సెతస్కోప్ వేసుకుని కూర్చుని ఉన్నారు. అక్కడికి వెళ్ళగానే నాకు టెన్షన్ మొదలైంది. నాకు టెన్షన్ ఎందుకు వచ్చిందంటే అక్కడ నేను ఇంగ్లీష్లో మాట్లాడాల్సి ఉంది. ఆ సమయంలో నాకు అంత అనర్గళంగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. ఇక నా టెన్షన్కు రెండవ కారణం, వీరంతా డాక్టర్లు, వీరికి అన్నీ ముందే తెలిసి ఉంటాయి. వీరికి నేను కొత్తగా ఏం చెప్పాలి? పొగాకు వల్ల ఏం జరుగుతుందో వీరికి తెలియదా ఏంటి అని ఆలోచించాను. అలాగే నా టెన్షన్కి మూడవ కారణం కూడా ఉంది. ఏంటంటే అక్కడి బ్రహ్మకుమారి సిస్టర్ నా దగ్గరికి వచ్చి, సచిన్ భాయ్, ఈ ప్రోగ్రాం కోసం చాలా ఖర్చు పెట్టాము కాబట్టి ప్రోగ్రాం చాలా బాగా అవ్వాలి అన్నారు. దాంతో నాకు ఇంకా ఎక్కువ టెన్షన్ వచ్చింది. సాధారణంగా అక్కయ్యలు ఏమనుకుంటారంటే ఖర్చు చేశాం కాబట్టి దానికి తగ్గ ప్రతిఫలం రావాలి అని. నేను చాలా భయపడిపోయాను. ఆ తర్వాత నేను స్టేజ్ పైకి వెళ్ళాను. అక్కడ ఒక పోడియం ఉంది, తెలుసు కదా. పోడియం అంటే దేని వెనకనైతే దాక్కుని మాట్లాడతామో అది. దాని వెనక నిలబడితే పై శరీరం మాత్రమే కనిపిస్తుంది, కింద భాగం ఏమీ కనిపించదు. ఆ రోజు నాకు ఆ పోడియం వల్ల కలిగే లాభం ఏంటో తెలిసింది. ఎందుకంటే భయం వల్ల లోపల నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. కానీ పోడియం ఉండడం వల్ల అది ఎవరికి కనిపించటం లేదు. మనం బాగా భయపడిపోయినప్పుడు కాళ్ళు చేతులు వణకడం సహజం. భగవద్గీత 1వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంది. ఎప్పుడైతే
వణకడం మరియు నోరు ఎండిపోవడం అర్జునుడికి మోహం కలిగినప్పుడు ఎలాంటి అవస్థ ఏర్పడిందో నా పరిస్థితి కూడా అలాగే ఉంది. నేను కూడా అర్జునుడిలాగే వణికిపోతున్నాను. కానీ నేను ఒక అభ్యాసం చాలాసార్లు చేశాను, ఇప్పటికీ చేస్తూ ఉంటాను. నేను కూడా ఇలా అభ్యాసం చేస్తూ ఉంటాను. అదేమిటంటే ఏ సేవ చేయడానికైనా ముందు నేను బాబాని ఆహ్వానిస్తాను. బాబా, ఈ శరీరం మీది, ఈ ఆత్మ మీది, ఎదురుగా కూర్చున్న పిల్లలు మీ పిల్లలు, ఈ సేవ మీది, మరి దీన్ని చేయాల్సింది కూడా మీరే. ఈ 5 విషయాలు నేను ప్రతిసారి గుర్తు చేసుకుంటాను. ఆ సమయంలో కూడా నేను వీటిని గుర్తు చేసుకుని బాబాతో కనెక్ట్ అయ్యి మాట్లాడడం ప్రారంభించాను. కొద్దిసేపటి తర్వాత నేను ఏం గమనించానంటే నేను చాలా అద్భుతంగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. ఆ తర్వాత నా నోరు అలా కదలడం చూసి నాకే ఆశ్చర్యం వేసింది. నా నోరు కదులుతుంది, కానీ నేను దీనిని ఎలా చూడగలుగుతున్నాను అని అనిపించింది. నేను సాక్షిగా మారి నా శరీరం పనిచేస్తుండని గమనిస్తున్నాను. నా నోటి నుండి ఇంగ్లీష్ పదాలు వాటంతట అవే వస్తున్నాయి. ఆ పదాలతో పాటు ఒక ప్రత్యేకమైన శక్తి తరంగాలు వెళ్తుండడాన్ని నేను స్పష్టంగా అనుభవించాను. నేను దాదాపు 40 నిమిషాల పాటు నాన్ స్టాప్గా ఇంగ్లీష్లో మాట్లాడాను. ఆ సెషన్ పూర్తవగానే అక్కడ కూర్చున్న డాక్టర్లందరూ లేచి నిలబడ్డారు. నేను దాదాపు ఇలా మాట్లాడుతూ ఉన్నా. అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఆ సమయంలో నాకు గౌరవపూర్వక కరతాళ ధ్వనులు లభించింది. అది మీరంకా ఇప్పటి వరకు కొట్టలేదనుకోండి, అయ్యో పర్వాలేదు అన్నయ్య, దాని అవసరం ఏమీ లేదు. నాకు అనిపించింది ఏంటంటే మీకు ఇంగ్లీష్ అర్థం కాలేదేమో అని. ఆ ప్రోగ్రాం పూర్తయిన తర్వాత ప్రోగ్రాం చాలా బాగా అవ్వాలి అని నాతో చెప్పిన ఆ బ్రహ్మకుమారి అక్కయ్య నా దగ్గరికి వచ్చారు. ఆమె నాతో, సచిన్ భాయ్, నేను ఇప్పటి వరకు చాలా లెక్చర్లు ఉపన్యాసాలు విన్నాను, కానీ ఈరోజు విన్నటువంటి అద్భుతమైనటువంటి ఉపన్యాసాన్ని నా జీవితంలో ఎప్పుడు వినలేదు అన్నారు. అప్పుడు నేను ఆ దీదిని పక్కకు పిలిచి రహస్యంగా ఇలా అన్నాను, దీది, నేను ఇప్పటి వరకు ఇలాంటి లెక్చర్ వినలేదు, నేనే మొదటిసారి విన్నాను. ఇది నా జీవితంలో ఒక స్పష్టమైన అనుభవం. పిల్లవానిలో అంతగా యోగ్యత లేనప్పుడు కూడా బాబా ఎలా చేయిస్తారో చెప్పడానికి ఇదొక నిదర్శనం. అయితే ఆ రోజు నుండి నేటి వరకు మనం ఏమీ చేయడం లేదనే విషయాన్ని నేను స్పష్టంగా అనుభవిస్తున్నాను. చేయించేవాడు మనల్ని నడిపిస్తున్నాడనేది ఒక ప్రత్యక్ష అనుభవం. బాబా ఉన్నాడు కాబట్టి ఈ సేవలన్నీ జరుగుతున్నాయి. చేయడానికి మనం అసలు ఎవరము? భక్తి మార్గంలో చేసేవాడు, చేయించేవాడు అంతా ఆయనే అనే పదాన్ని వాడుతుంటారు. ఈరోజు మనం దాన్ని ప్రాక్టికల్గా అనుభూతి చెందుతున్నాం. మీరు మీ జీవితంలో ఈ ఒక్క విషయాన్ని కనుక ధారణ చేసుకుంటే మీది కర్మాతీత స్థితి అయిపోతుందని బాబా చెప్తారు. డైమండ్ జూబ్లీ సమయంలో బాబా దీనిపైన మురళి వినిపించారు. కర్మలకి అతీతమైన అవస్థ ఎలా సాధ్యమవుతుంది అంటే, నేను ఏమీ చేయడం లేదు, నన్ను మరెవరో నడిపిస్తున్నారు అనే నిశ్చయం ఉన్నప్పుడు మీ బుద్ధిలో ఎలాంటి ఆలోచనలు కూడా నడవకూడదు. ఏమవుతుంది, ఎలా జరుగుతుంది అనే సందేహాలు రాకూడదు. ఆయన నడిపిస్తున్నాడు కాబట్టి ఆ బాధ్యత అంతా ఆయనదే. నేను ఈ ఉదాహరణ ఎందుకు ఇచ్చానంటే, ఇప్పుడు మనం యోగం చేయబోతున్నాం కాబట్టి నేను వీటన్నిటినీ ఏం చేస్తున్నా, సంక్షిప్తంగా చెప్తున్నాను. అచల్ అడోల్ అని ఎవరి గురించి మహిమ చేయబడింది? అంగదుడి గురించి. అంగదుడు ఏం చేశాడు? రావణుడి సభలోకి వెళ్ళి తన కాలును బలంగా నాటాడు. ఆ తర్వాత సభలో అందరికీ సవాల్ విసురుతూ ఏమన్నాడు? మీ రావణుడు దర్బార్లో ఉన్న వారిలో ఎవరైనా సరే నా కాలును కదిలిస్తే మేము సీతను ఓడిపోయినట్లుగా భావించి ఇక్కడి నుండి వెనుతిరుగుతాము, ఆమెను తీసుకుని వెళ్ళము అన్నాడు. అంత పెద్ద సవాల్ విసిరాడు. అప్పుడు లక్ష్మణుడిని మూర్చపోయేలాగా చేసిన రావణుడి కుమారుడైన మేఘనాథుడు వచ్చాడు. అతడు కదల్చలేకపోయాడు. స్వయంగా రావణుడు కూడా వచ్చాడు, కానీ అంగదుడి కాలుని ఎవ్వరూ కదిలించలేకపోయారు. శాస్త్రాల్లో ఇక్కడి వరకు కథ ఉంటుంది. అయితే దీనికి ముందరి కథ బ్రహ్మకుమారీసులో ఏం చెప్తారంటే, అంగదుడు తిరిగి రాగానే అతని స్నేహితులందరూ సముద్రపు ఒడ్డున నిలబడి ఉన్నారు.
వారు అంగదుడితో, అంగదా, నీకు అంత ధైర్యం ఎలా వచ్చింది? మేమేమైనా పిచ్చివాళ్లమా? ఇల్లు వాకిళ్ళు వదిలేసి ఇక్కడికి యుద్ధం చేయడానికి వచ్చాం. నువ్వు ఒక్కడివే అక్కడికి వెళ్ళి రావణుడికి అంత పెద్ద ఛాలెంజ్ చేశావు. ఒకవేళ పొరపాటున నీ కాలు కొద్దిగా కదిలి ఉంటే మనం సీతను శాశ్వతంగా కోల్పోయేవాళ్ళం కదా అన్నారు. దానికి అంగదుడు చాలా రిలాక్స్గా ఉంటూ ఇలా సమాధానం ఇచ్చాడు. దీంట్లో అంత పెద్ద విషయం ఏముంది? ముందు నాకు ఒక విషయం చెప్పండి. సీత ఎవరిది? రాముడిది కదా. అంగదుడు అన్నాడు, అయితే నేనైతే నా కాలును అక్కడ నాటేశాను. ఇక ఆమె ఎవరిది? రాముడిది. ఆయన నన్ను కాపాడుకుంటాడు. నాకెందుకు టెన్షన్? దీనినే నిశ్చయ బుద్ధి అంటారు. మనల్ని జ్ఞానంలోకి ఎవరు తీసుకొచ్చారు? బాబా తీసుకొచ్చారు కదా. మరి అలాంటప్పుడు బాధ్యత ఎవరిది? బాబాదే. మరి మీరెందుకు ప్రతి విషయానికి టెన్షన్ పడుతుంటారు? ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారా? ఎవరైతే నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది బాబా, నా బాధ్యత అంతా ఆ తండ్రిదే. నా పని కేవలం ఆయన శ్రీమతం ప్రకారం నడుచుకోవడమే అని మనస్ఫూర్తిగా అనుభూతి చెందుతారో వారిలో ఆ అద్భుతమైన భావం స్థిరపడుతుంది. బాబా నన్ను నడిపిస్తున్నాడు, బాబానే నన్ను నిద్ర లేపుతున్నాడు, బాబానే నన్ను పడుకోపెడుతున్నాడు, బాబాని నాకు తినిపిస్తున్నాడు అనే భావన రావాలి. మొన్ననే మురళిలో బాబా చెప్పారు, స్వర్గ సామ్రాజ్యం యొక్క బహుమతి సాగరమంతా లభిస్తుంది అని. మరి ఆ మహోన్నతమైనటువంటి బహుమతి ఎవరికి లభిస్తుంది? ఎవరైతే బాబానే నన్ను నడిపిస్తున్నాడు అని నమ్మి నడుచుకుంటారో వారికే లభిస్తుంది. ఇక చివరిగా నాకు ఒక విషయం చెప్పండి. మీరు ప్రస్తుతం ఏ ఇంట్లో అయితే ఉంటున్నారో అది ఎవరి ఇల్లు? ఎవరి ఇల్లు? ఖచ్చితంగానా? చాలా బాగుంది. అది బాబాదా? సరే, మరి మీ బ్యాంకులో దాచుకున్న డబ్బులు ఎవరివి? నాకైతే అసలు అన్నీ బాబావే అంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు? నాకైతే అసలు నమ్మకం కలగడం లేదు. సరే, అలాగే మీ ఇంట్లో ఉంటున్న వారు అంటే భర్త, భార్య, పిల్లలు, వీరంతా ఎవరికి సంబంధించిన వారు? బాబాకి సంబంధించిన వారు అన్నారు. సరే, మరి అంతా బాబాదే అయినప్పుడు మీరు ఆ ఇంట్లో ఏం చేస్తున్నారు? కొందరు బాబా పిల్లలు నా దగ్గరకు వచ్చి, రండి బాబా, మా ఇల్లు చూపిస్తాం, మా ఇల్లు చూడండి అంటారు. నేను మొదట సరే వెళ్దాం అంటాను, కానీ లోపల వద్దనిపిస్తుంది, ఎందుకు రావడం లేదు అని. వారు అడిగితే నేను అంటాను, అది నీ ఇల్లు అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నేను రావడం లేదు. ఒకవేళ అది బాబా ఇల్లు అని అంటే నేను తప్పకుండా వచ్చేవాడిని అంటే వారి నోట ఇంకా నా ఇల్లు అనే వస్తుంది. మరి కొందరు ఇంటికి వెళ్ళిన తర్వాత, చూడండి అన్నయ్య, మా ఇంట్లో బాబా కోసం మేము ఒక ప్రత్యేకమైన గదిని తయారు చేసామంటారు. అది విన్నప్పుడు నాకు వారిపై ఇంకా ఎక్కువ జాలి వేస్తుంది. నాకు చెప్పండి, ఈ రెండిట్లో ఏ వాక్యం సరైనది? మా ఇంట్లో మేము బాబా కోసం ఒక గదిని కేటాయించాం అనడమా, లేక బాబా ఇచ్చిన ఇంట్లో మేము నివసిస్తున్నాం అనడమా? ఈ మొత్తం సృష్టిని, ప్రపంచాన్ని అందరికీ ఇచ్చే ఆ భగవంతుడికి మీరు ఒక చిన్న గదిని ఇస్తున్నారా? ఇది కూడా సూక్ష్మ రూపంలో ఉండే ఒక రకమైన అహంకారమే. ఇది కూడా సూక్ష్మ రూపంలో ఉండే ఒక రకమైన అహంకారమే. అందుకే మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు మనం బాబాకు పూర్తిగా అప్పగించలేదు. కేవలం పైకి చెప్పడానికి అంతా నీదే బాబా అని చెప్తాం, కానీ ఆ భావన లోపల నుండి మనస్ఫూర్తిగా రావాలి. అవునా కాదా? మరోసారి చెప్పండి, ఇల్లు ఎవరిది? బాబాది. మరి అలాంటప్పుడు మీరు ఆ ఇంట్లో ఏం చేస్తున్నారు? ఏ మాతలు, అన్నయ్యలు బంధనాల్లో ఉన్నారో, ఒకవేళ మీరు ఆ బంధనాలను తెంచుకోవాలనుకుంటే ఒకటే గుర్తుంచుకోండి, బాబా మిమ్మల్ని ఆ ఇంట్లో ఒక సేవ కోసం ఉంచారు. అప్పుడు ఆ ఇల్లు ఒక సెంటర్ లాగా మారిపోతుంది, మరియు మీరు ఆ సెంటర్ ఇన్ఛార్జ్ అవుతారు. కానీ ఇదంతా బాబాది అనే భావన లోపల స్థిరపడాలి. అంతా బాబాదేనా? మరి బాబాకు ఎప్పుడు ఇచ్చేయబోతున్నారు? ఇచ్చేస్తారా, లేక చనిపోయిన తర్వాత ఇస్తారా? ఇదంతా సులభం కాదు. అనుబంధం అంత తేలిగ్గా వదిలిపోదు. కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే మనం చెప్పుకుంటున్నాం, అవును కదా? లేకపోతే నాకు చెప్పండి, నేను కోవిడ్ సమయంలో అలానే నోట్ల రద్దు జరిగినప్పుడు కూడా దేశమంతటా సేవలో ఉన్నాను. నేను నెలలో 30 రోజులుగాను
లేక 25 రోజులు బాబా సేవలో తిరుగుతూ ఉండేవాడిని. నేను అక్కడ ఏం చూశానంటే, నోట్ల రద్దు జరగగానే బాబా గదిలోకి వందల కొద్దీ 500 నోట్లు కట్టలు రావడం మొదలయ్యాయి. కట్టలకు కట్టలు వస్తున్నాయి. నాకైతే అసలు అర్థమే కాలేదు. ఈ 500 నోట్ల కట్టలన్నీ ఇప్పటి వరకు ఎక్కడ దాచారు? ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ? నోట్లు రద్దు కాగానే బయటకు తీశారు. మీకు అనిపించవచ్చు భగవంతుడు వీటిని తీసుకుంటాడేమో అని. కానీ మధుబన్ నుండి వెంటనే డైరెక్షన్స్ వచ్చాయి, ఈ నోట్లను అస్సలు తీసుకోకూడదు అని. దానం చేయడానికి మనసు పెద్దదిగా ఉండాలి. అందుకే బాబా దగ్గర పేద పిల్లలు నెంబర్ 1 స్థానాన్ని సంపాదించుకుంటారు. వినిపించి మన యోగం ప్రారంభించుకుందాం. అచ్చా. ఓం శాంతి.